ఎవరు చెప్పలేదు. బస్ స్టాండ్ వరకు అయితే చెప్పారు పోలీసు వాళ్ళతో. మొన్న 4 రోజుల క్రితం మాకు అస్తరు కావచ్చు, అటు మోరీ అయినాక మా దగ్గర మోరీ తీసినాకనే అవి కూలమంటారు కావచ్చు అని అనుకున్నాం. వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం కూలగొట్టుకున్నారు. కమిషనర్కి ఫోన్ చేస్తా కూడా నేను భోజనం చేస్తున్నా, నాకు తెలియదు అని మాట్లాడుతున్నాను. ఎంఆర్ఓ గారు మాత్రం మీరు 1.5 year నుంచి కబ్జా చేసుకుని ఉన్నారు కాబట్టి మీరే ఫైన్ కట్టాల్సింది అని చెప్పి అంటున్నారు. మరి ఇదే పద్ధతిలో హుస్నాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములలో కబ్జా చేసుకున్న వాళ్ళందరూ ఎంతవరకు కట్టారు అవి కూడా మరి తీసి బయట పెట్టి జనాలకు చూపెట్టండి. వాళ్ళతో పాటుగా మేము కూడా సంతోషంగా కడతాం. మన నగర పంచాయతీకి అమౌంట్ ఫండ్ వస్తుందంటే మాకు కూడా సంతోషమే. అట్లనే హుస్నాబాద్ చెరువు కానీ ఎల్లమ్మ చెరువు కానీ ఎన్ని కొచ్చెరు కట్ట కానీ లేకపోతే ఎన్ని కుంటలు ఉన్నాయో ఆ కుంటల పరిస్థితి ఏంటి, అవి కూడా ఎంతమంది కబ్జా చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కుంటలు ప్రభుత్వం వాళ్ళకు కూడా కబ్జా చేసి దాంతో వచ్చే నష్టాలు ఏంటి. 2008-9 నుంచి వరదలు వచ్చి హుస్నాబాద్ మెయిన్ రోడ్ మీద వర్షాలు వచ్చి నీళ్లు లోపలికి వచ్చి నష్టపోతారు. వాళ్ళు కూడా ఎంత నష్టపరిహారం కట్టిస్తారు కూడా ప్రభుత్వం వారు ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ చెప్తే మాకు కూడా సంతోషం అండి. ప్రభుత్వానికి కానీ నగర పంచాయతీకి ఫండ్ వస్తుందంటే మాకు సంతోషం. ఎంత అమౌంట్ అయినా మేము పే చేస్తాం. అట్లనే మిగతా వాళ్ళు ఎంతమంది కబ్జాలు చేసారు, ఎంతమంది వాళ్ళ ఇండ్లు ముందుకొచ్చి నగర పంచాయతీ పర్మిషన్ కాకుండా వాళ్ళు ఎంతమందికి వచ్చారు అనేది అది కూడా ముందట పెట్టి వాళ్ళు కూడా నుంచి తీసుకుంటే మాకు కూడా సంతోషం అండి. బైపాస్ ఇక్కడ హుస్నాబాద్ మెయిన్ రోడ్ బైపాస్ చేస్తారు కదా, ఇక్కడ ఎందుకు చెప్పు. అటు 2 కిలోమీటర్ ఇటు 2 కిలోమీటర్ తీసుకుంటే 2 దిక్కులా తీసుకుంటే తప్ప ఏం బైపాస్ లేదు. బైపాస్ అందరూ కానీ ఓట్లప్పుడు అయితే అందరికి వస్తాగా ఇప్పుడు ఎప్పుడు మాట్లాడు. బైపాస్ ఎంత కదా హుజరాబాద్కు 4-5 ఎక్కలు ఉంటుంది. హుజరాబాద్ హన్మకొండ చతుర్థి వరకు చూడు 5 ఎక్కలు బైపాస్ చేసిన మీరు అయిపోయింది. మనం ఇన్ఫర్మేషన్ మోరీ అయితే మాకు అందా తెలిస్తే అందా ప్రకారం లోపలికి పోతాం. మోరీ కాకముందే టక్కుమని పెడితే పెట్టే ఇప్పుడు వాళ్ళు మెడికల్ షాప్ లేనో లేరు. అవి వచ్చి మొత్తం రేకులు వాడకి ఇచ్చినట్టు చెప్పినట్టు 4 రోజుల కంటే చెప్పి రావడం లేదు.